హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడు మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపొడి. ముందుగా వారాహి అమ్మ నవరాత్రులు 5వ రోజుకి వచ్చాయి కదండి. పంచమి నాడు ఏ విధంగా ఆరాధన చేయాలి, అలాగే అమ్మవారి గురించి నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి. ముందుగా అమ్మవారిని నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనేది షేర్ చేయబోతున్నాను. అమ్మవారిని నరఘోష నుంచి నరపీడ గురించి ఏ విధంగా ఆరాధన చేయాలనేది షేర్ చేయబోతున్నాను. నరఘోష ఎలా తగులుతుందంటే, ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పీడపిశాచ భయాందోళనలు వంటి తొలగిపోవడానికండి వారాహి మాత పూజ చాలా విశేషమైనది. సమాజంలో కీర్తి కలగడానికి, విజయం పొందడానికి కూడా వారాహి అమ్మను పూజించడము, వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా వారాహి నవరాత్రులు ఒకవేళ మేము చేయలేకపోతున్నాము అనుకున్న వారండి, ఏ ఒక్క రోజైనా కూడా చేసుకోవచ్చు. ఈ 9 రోజులలో పంచమి నాడైనా అష్టమి నాడైనా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే వీలు పడని వాళ్ళకండి ఈ 9 రోజులలో ఒక్కరోజు చేసుకున్న అంతటి ఫలితం అనేది ఉంటుంది. అమ్మ చల్లని చూపు, దయ, కరుణ అనేది మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా. అలాగే శ్రీ విద్య సాంప్రదాయాలలో 4 ముఖ్య నవరాత్రులలోనండి ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని అండి. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలకు అన్నిటికీ వారాహి అమ్మ ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడని దండనాథ అంటారు. దండనాథ అంటే ఆధీనం, అన్ని సైన్యాదికి అధిపతి అమ్మ, అన్నీ ఆధీనంలో ఉంటాయి అమ్మ చేతిలో. అమ్మ స్వరూపంని గమనిస్తే వరాహముఖంతో ఉంటుందండి. అష్టభుజాలతో శంఖ, చక్ర, హల అంటే నాగలి అండి, ముసల అంటే రోకలి, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో అమ్మవారు ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఇది మహావారాహి అమ్మ యొక్క స్వరూపం అండి. ఇంకా అమ్మ లఘువారాహి అని, స్వప్నవారాహి అని, ధూమ్రవారాహి అని, కిరాత వారాహి అని అమ్మను ఉపాసకులు పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవారిని ఉపాసకులు పూజలు చేస్తూ ఆమె అందుకుంటూ ఉంటుందండి వాళ్ళ పూజల్ని. నెక్స్ట్ వచ్చేసి వారాహి అనగా భూదేవి అండి. ధాన్యలక్ష్మి ఆవిడ. తన చేతిలో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిలోని ఆంతర్యం ఏంటి అంటే, రోకలి అంటే ధాన్యం దంచి పొట్టు వేరు చేస్తుంది కదండి, చేయడానికి వాడుతూ ఉంటాం కదా మనము. అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మాలను అన్నీ అమ్మ వేరు చేస్తుంది. నాగలి వచ్చేసి భూమిని విత్తనం వేసే ముందు మనం వాడుతూ ఉంటాం కదండి నాగలి, దానికోసం తయారు చేయడానికి వాడుతూ ఉంటాము. అలాగే అమ్మ కూడా మన బుద్ధి నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుందండి. ఇదండి నాగలి, రోకలి యొక్క అంతరార్థం. ముఖ్యంగా అమ్మవారు ఒకవేళ పంట పొలాలు, భూములు ఉన్నవారు కూడానండి అమ్మవారిని పంట పొలాల దగ్గర కూడా పెట్టుకొని పూజిస్తూ ఉంటారు చాలామంది. అలాగే ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి ఎవరికి చెప్పకూడదేమో అని అనుకుంటారండి. ఒకరికి సహాయం చేసినా, ఒకరికి హెల్ప్ చేసినా కూడా ఒక మాటే కదండి. ఎవరికైనా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఒకవేళ చెప్పండి. చాలా మంచి జరుగుతుంది. వ్యవసాయం అభివృద్ధిలోకి రావట్లేదు. పంట ఏ పొలం వేసినా కూడా మాకు చీడ పట్టిపోయి పాడైపోతుంది అన్నవారికనండి చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే అన్నదాతే కదండి మన దేశానికి వెన్నుముక. అందుకని వాళ్ళని కాపాడుకుంటే మనము జీవితాంతం చక్కగా ఉంటామని నా భావన. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను. చక్కగా ఎరుపు మందారాలతోటి, తెలుపు పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇంకా యథావిధిగా గణేశయ్యకు పూజ చేసి చక్కగా ఆహ్వానం చెప్పుకొని అమ్మవారికి ఆహ్వానం చెప్పుకున్నాను. ముందుగా పంచదీపారాధన చేసుకున్నానండి. పిండి ప్రమిదలు పెట్టుకున్నాను. ఏదైనా మీకు విశేషంగా దీపారాధన అనేది చేసుకోండి. ఇలానే చేసుకోవాలనైతే నేను అనట్లేదు. డైలీ గణపయ్యకు పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి ఆహ్వానం చెప్పుకొని ఆరాధన చేసుకోండి. మనకున్న సమస్యను అమ్మవారి దగ్గర పెట్టి, తల్లి నాకు ఈ సమస్య ఉంది, నరఘోషతో బాధపడుతున్నాము, మమ్మల్ని ఒక దారికి తీసుకురా తల్లి అని చెప్పుకోండి. అమ్మవారికి ఈరోజు పంచదీపారాధన చేసుకున్నాను. పంచహారతి ఇచ్చుకున్నాను. పంచహారతి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా ప్రీవియస్ వీడియోలో నేను పెడతానండి. ముఖ్యంగా వచ్చేసి పంచదీపారాధన చేసుకోండి ఈ రోజైనా కదండి. 9 రోజులలో పంచదీపారాధన చాలా మంచిది అమ్మవారికి. అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేనట్లయితే లక్ష్మీ అమ్మ విగ్రహం ఉన్న పెట్టి ఆరాధించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకున్న సమస్యలు అండి, మెయిన్గా నరఘోష, నరదృష్టి అయితే
ఇట్టే తీసేస్తుంది అమ్మ. ఎటువంటి సమస్య అయినా, ఆర్థిక సమస్య కానీ, జాబ్ పర్పసే కానీ, పిల్లల ఉద్యోగాల గురించే కానీ, ప్రతి ఒక్క సమస్య అమ్మ ముంగట పెట్టి వేడుకున్నట్లయితేనండి వితిన్ 1 మంత్లో మనకి ఆ సమస్య అనేది నెరవేరుతుందని గట్టిగా నమ్మి చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.